గైస్ అండ్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈ యొక్క వీడియోలో మోడల్ పేపర్ 8 మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక వీడియోని చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే డైలీ ప్రొవైడ్ చేస్తున్న వీడియోస్ కావచ్చు, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ప్రతి ఒక్కరు కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760. 1928 కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మోతీలాల్ నెహ్రూ. 1929 లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. 1931 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వల్లభాయ్ పటేల్. 1905 వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోఖలే.
బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1905 వారణాసి. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం బాంబేలో గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. WC బెనర్జీ. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 72 మంది. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1885. అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏఓ హ్యూమ్. అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ డఫ్రిన్. స్టేజ్ 2 బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ BMD ఇంటర్సెప్టర్ AD-1 క్షిపణిని ఏ సంస్థ పరీక్షించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. BEL. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యాక్టివ్ రాకెట్ ఫాల్కన్ హెవీని ఏ సంస్థ ద్వారా ప్రయోగించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. SpaceX. బీడవ్ ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చైనా. కాలిన్స్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఏ పదం ఎంపిక చేయబడింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పెర్మాక్రిసిస్. మెరుగైన నివాస అనుభవం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ప్రారంభించిన కొత్త AIML ఆధారిత చాట్ బాట్ పేరు ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆధార్ మిత్ర. UN బాడీ అధ్యయనం ప్రకారం UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలోని ఎన్ని యమనినాదాలు ముప్పులో ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హిమ నినాదాల్లో సగం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హిమ నినాదాల్లో 3వ వంతు. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2022ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. చంద్రుని నీడ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఇస్రో ఏ దేశంతో కలిసి ప్లాన్ చేస్తోంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జపాన్. ఎప్పుడు ఎక్కడ వరదలు సంభవించవచ్చో ప్రదర్శించే ఫ్లడ్ హబ్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గూగుల్. స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ ఇన్ 2022 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, WMO, ప్రపంచ వాతావరణ సంస్థ. UNFCCCకి 27వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COPని ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈజిప్ట్. ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉజ్జయిని. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన రాకెట్ను ఏ ఏరోస్పేస్ కంపెనీ ప్రయోగించనుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్కైరూట్ ఏరోస్పేస్. కింది వాటిలో ఏ టైగర్ రిజర్వ్ ఏనుగుల దత్తత పథకాన్ని ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనైమలై టైగర్ రిజర్వ్. క్రింది వాటిలో ఇరాన్ యొక్క మొదటి 3 దశల ప్రయోగ వాహనం ఏది? 80 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమి యొక్క ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల కక్షలో ఉంచగలదు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గేమ్ 100. 3 సంవత్సరాల్లో చైనాను సందర్శించిన మొదటి G7 నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓలాఫ్ స్కోల్జ్. నవంబర్ 2022 నాటికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్విట్జర్లాండ్. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మరియు ఇతర ప్రాథమిక సేవలను అందించడానికి UNRWAకి భారతదేశం వార్షిక మద్దతుగా $5 మిలియన్లను కింది శరణార్థులలో ఎవరికి మద్దతుగా అందించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పాలస్తీనా శరణార్థులు. ఏ దేశాల మధ్య ఆపరేషన్ విజిలెంట్ స్మార్ట్ వ్యాయామం నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దక్షిణ కొరియా మరియు USA. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో జరిగిన UNFCCC COP27 పార్టీల 27వ సమావేశానికి హాజరయ్యేందుకు భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, భూపేందర్ యాదవ్. ICC ఆల్ పవర్ ఫుల్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీని అధిపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జేషా. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సామ్ కర్రాన్. కింది వాటిలో ఏ అంతరిక్ష సాంకేతిక సంస్థ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ రాకెట్ విక్రమ్-Sను అభివృద్ధి చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్కైరూట్ ఏరోస్పేస్.
కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏ రాష్ట్రం నోటిఫై చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. COP27 వద్ద భారతదేశం మడ అడవుల అలయన్స్ ఫర్ క్లైమేట్ MACలో చేరినందున ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవులు కింది వాటిలో ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్. లైఫ్ సైన్సెస్ డేటా కోసం భారతదేశం యొక్క మొదటి రిపోజిటరీ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్. కింది వారిలో ఎవరు 2022 కోసం కులదీప్ నాయర్ పాత్రికరిట సన్మాన్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అర్ఫా కానుష్ షేర్వాణి. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం నుంచి ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, IIT బాంబే. 2018లో రాసిన హమ్ యహాన్ దేశ్ నవలకి 31వ బిహారీ పురస్కార్ 2021 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మధు కంకరియా. సైన్స్కు వారు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా UK యొక్క రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వెంకీ రామకృష్ణన్. సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2022తో ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కార్లోస్ సౌరా. లండన్లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్లో ప్రతిష్టాత్మకమైన రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ టూరిజం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆచంట శరత్ కమల్. ఎవరి పుట్టినరోజున పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. జాతీయ విద్యా దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కోర్సును మార్చడం, విద్యను మార్చడం. 1947లో ఏ నాయకుడు ఆకాశవాణి ఢిల్లీని సందర్శించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 12న పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహాత్మా గాంధీ. ఎవరి పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 14. ప్రతి సంవత్సరం జాతీయ బాలల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 14.
ప్రపంచ మధుమేహ దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డయాబెటిస్ కేర్ యాక్సెస్. అక్టోబర్ 2022 కొరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విరాట్ కోహ్లీ. ఆసియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తయబ్ ఇక్రమ్. టోక్యోలో జరిగిన పురుషుల సింగిల్స్ బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రమోద్ భగత్ ఎవరిని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నితీష్ కుమార్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022ని తొలిసారిగా గెలుచుకున్న జట్టు ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ముంబై. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంజమిన్ నెతన్యాహు. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అజయ్ సింగ్. ఉన్నత విద్యా సంస్థల మూల్యాంకనం అక్రిడిటేషన్ను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్యానెల్కు అధిపతి ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కె రాధాకృష్ణన్. దేశంలో సిఆర్పిఎఫ్లో ఐజీగా నియమితులైన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సీమా థుండియా. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విఆర్ కృష్ణగుప్తా. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అమిత్ దాస్ గుప్తా. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కిషోర్ కుమార్ బాసా. గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాల్ విఠల్. భారత్ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రీతురాజ్ అవస్థి. అరుణా మిల్లర్ ఏ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని నిర్వహించిన మొదటి భారతీయ అమెరికన్ అయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరీల్యాండ్. ఇటీవల 105 ఏళ్ల వయసులో మరణించిన స్వతంత్ర భారత తొలి ఓటరు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్యామ్ శరణ్ నేగి. మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జంషెడ్పూర్
స్టీల్ ప్లాంట్. 2022లో జరిగిన G20 సమ్మిట్లో జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ జేఈటీపీపై ఏ దేశం సంతకం చేసింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండోనేషియా. గ్లోబల్ మీడియా కాంగ్రెస్ మొదటి ఎడిషన్ ఏ నగరంలో జరుగుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబుదాబి. గోవాలో జరిగిన IFFI 53 ఫిల్మ్ ఫెస్టివల్లో కింది వాటిలో స్పాట్లైట్ దేశం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్స్. CITES పార్టీల 19వ కాన్ఫరెన్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పనామా.